బొప్పాయి సాగు గురించి తెలుసుకుందాము. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటల్లో బొప్పాయి ముఖ్యమైనది. సరైన పద్ధతిలో సాగు చేస్తే కేవలం 8 నుంచి 10 నెలల్లోనే దిగుబడి మొదలవుతుంది. వెచ్చని వాతావరణం, పుష్కలమైన సూర్యకాంతి ఉన్న ప్రాంతాలు బొప్పాయికి చాలా మంచివి. నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ బాగా ఉన్న ఇసుక లోం నేల అనుకూలం. భూమిని బాగా దుక్కి చేసి పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలపాలి. 60x60x60 సెంటీమీటర్ గుంటలు తీసి అందులో జీవ ఎరువును కలపాలి. తైవాన్ వంటి అధిక దిగుబడి రకాలను నాటాలి. మొక్కల మధ్య 6x6 అడుగుల దూరం ఉండాలి. బొప్పాయి పంటకు తడిగా ఉండే నేల అవసరం కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఉత్తమం. ప్రతి నెల సమతుల్యమైన ఎన్పీకే ఎరువులు అలాగే మైక్రోన్యూట్రియంట్లు ఇవ్వడం వల్ల పండ్ల పరిమాణం మరియు పండ్ల తీపి పెరుగుతాయి. పేనుబంక, బొప్పాయి మొజాయిక్ వైరస్, ఎర్రనల్లి, ఫంగల్ స్పాట్స్ కనిపిస్తే వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలి. బొప్పాయి తోట శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. పండ్ల తొక్క స్వల్పంగా పసుపు రంగులోకి మారినప్పుడు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన మొక్క నుంచి 40-60 పండ్లు వస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలతో మరియు మంచి దిగుబడి, ఇవన్నీ బొప్పాయి పంటను రైతులకు ఉత్తమ ఎంపికగా మారుస్తాయి. శాస్త్రీయ పద్ధతులతో సాగు చేస్తే లాభాలు రెట్టింపవుతాయి. సలహా కోసం ఇప్పుడే కాల్ చేయండి.